గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన చేగుండి సత్యనారాయణమూర్తి తన కుమారుడు అనంత శ్రీరామ్తో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తమ భూస్థలం ఉమ్మడి ఏదైతే భూస్థలం ఉందో కబ్జాకు గురవుతుందంటూ జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చేగుండి హరిరామ్ జోగయ్య మాజీ ఎంపీ కుమారుడు సూర్యప్రకాష్ ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం సూర్యప్రకాష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరేంటి భూ కబ్జా ఆరోపణలు మీ మీద ఉన్నాయి, ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉండే మీపై ఏంటి ఆరోపణ? చేగుండి హరిరామ్ జోగయ్య గారు అంటేనే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నీతి నిజాయితీలకి పెట్టింది పేరు. అటువంటి వ్యక్తి కడుపుటం పుట్టిన నేను కేవలం ఒక 5 సెంట్లు కబ్జా చేశానని నిరాధారమైనటువంటి ఒక వార్తని మీడియా ద్వారా హైలైట్ చేసుకోవటం, నిన్నటి రోజున కలెక్టర్ గారి ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్లో నా మీద నిరాధారపూరితమైనటువంటి కంప్లైంట్ని నేనేదో కబ్జా చేసి అతనికి చెందినటువంటి ఉమ్మడి స్థలాన్ని నేను కబ్జా చేసినట్టు, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నట్టు, మానసిక క్షోభకి గురి చేస్తున్నట్టు చాలా తీవ్రమైనటువంటి అసత్య ఆరోపణల్ని అనంత శ్రీరాము అతని తండ్రి సత్యనారాయణమూర్తి నా మీద చేయడం జరిగింది. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సెంట్ల స్థలం యొక్క వివరాలు మీకు పూర్తిగా నేను చెప్పాలి. మాకు సంబంధించినటువంటి మా 5 తాతయ్యలు, మా తాతయ్య గారు పెద్ద ఆయన, ఈ అనంత శ్రీరామ యొక్క తాతయ్య గారు రెండో ఆయన వెంకట రామదాస్ నాయుడు వారి పేరు. వారికి చెందినటువంటి ఆస్తులను మాకు చెందినటువంటి ఆస్తులు 5 మా తాతలు కూడా 1957లో రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ ద్వారా పంచుకున్నటువంటి ఆస్తుల యొక్క వివరాలన్నీ కూడా మీకు నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అండి ఇది. ఈ డాక్యుమెంట్ ద్వారా 5 అన్నదమ్ములు కూడా పంచుకోవడం జరిగింది. ఆ రీత్యా మా నాన్నగారికి, మా తండ్రి గారికి వచ్చినటువంటి ఆస్తుల్ని మా నాన్నగారు మీ 5 సంతానం కూడా మేము పంచుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మా నాన్నగారు మేము పంచుకున్నటువంటి ఆస్తుల యొక్క ప్యారీగతుల యొక్క వివరాలు ఈ డాక్యుమెంట్. ఈ రీత్యా మా నాన్నగారికి దొడ్డిపట్లలో ఒక పెంకిటిల్లు, ఒక డాబా ఇల్లు, సుమారు నుంచి ఒక 30 సెంట్ల స్థలం. దానికి ముందు ఇప్పుడు ఇతను చెప్తున్నటువంటి 5 సెంట్ల స్థలం, 5 సెంట్ల స్థలంలో 2.5 సెంట్లు మా నాన్నగారికి సంక్రమించింది ప్యారీగతుల రీత్యా, ఉమ్మడి ప్యారీగతుల రీత్యా పక్కా అఫీషియల్గా. అది 95లో మా తండ్రి గారు నాకు రిజిస్టర్ సేల్డ్ డీడ్ ద్వారా పాలకొల్లు సబ్ రిజిస్టార్ ఆఫీసర్ రిజిస్టర్ చేసి ఆయనకు సంబంధించిన 2 ఇళ్ళు, పెంకిటిల్లు, డాబా ఇల్లు ప్లస్ ఈ 2.5 సెంట్లు అనిర్దిష్టపు భూమి, అనిర్దిష్టపు 2.5 సెంట్ల భూమిని కూడా నాకు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా నాకు రిజిస్టర్ చేసి మా నాన్నగారు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్, జెరాక్స్ కాపీ, ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్. అండ్ సార్ దీని యొక్క డాక్యుమెంట్ నెంబర్ కూడా 4012/95. ఇది దీని ద్వారా నాకు సంక్రమించింది 5 సెంట్లు, 2.5 సెంట్లు. తర్వాత చేగుండి వెంకట రామదాస్ నాయుడు గారు మా చింతాతయ్య గారు, అంటే ఈ సత్యనారాయణమూర్తి గారి యొక్క తండ్రి గారు, వారికి 2 అబ్బాయిలు. రామదాస్ నాయుడు గారికి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు రామ్ జోగయ్య గారు, వారు హైదరాబాద్లో ఉంటారు. రెండో ఆయన పేరు ఈ సత్యనారాయణమూర్తి. ఆ వెంకట రామదాస్ నాయుడు గారికి 1957 పార్టీషన్ డీడ్ ద్వారా సంక్రమించినటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని వెంకట రామదాస్ నాయుడు గారు, రామ్ జోగయ్య గారు, సత్యనారాయణమూర్తి అన్న వ్యక్తి ముగ్గురు కలిసి పార్టీషన్ డీడ్ ద్వారా పంచుకున్నటువంటి డాక్యుమెంట్ వివరాలు. ఇది ఆఖరి సంతకం కూడా సత్యనారాయణమూర్తిదే. మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మీకు ఎవిడెన్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో నేను మీకు అన్నీ కూడా ఎవిడెన్స్ అన్నీ ఇస్తాను, మీకు ఇప్పుడే ఇస్తాను. ఏమండి,
ఈ రీత్యా మిగిలిన 5 సెంట్లు మిగిలిన 2.5 సెంట్లు కూడా శ్రీ రామజోగయ్య గారికి దీని ద్వారా సంక్రమించినాయి. 2.5 సెంట్లు దానికి చేర్చున్నటువంటి మేడ ఇల్లు కూడా రామజోగయ్య గారికి సంక్రమించినాయి. వారికి సంక్రమించినటువంటి ఈ మేడని 2.5 సెంట్లని కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి అనేక సార్లు ప్రయత్నం చేసిన వ్యక్తి సత్యనారాయణమూర్తి, ఈ అనంత శ్రీరామ్ అన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్నగారి ఆస్తుల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. అప్పుడు ఆ టైంలో మా అమ్మాయికి మా నాన్నగారి ద్వారా వచ్చినటువంటి ఇల్లు ప్లస్ ఆ స్థలాన్ని కూడా ఈ ఇంక్లూడింగ్ 2.5 స్థలాలు 2.5 సెంట్ల యొక్క అనిర్దిష్ట స్థలాన్ని కూడా మా అమ్మాయికి నేను పసుపు కుంకుమ కింద 2022 ఏప్రిల్ 20 తారీఖుని మా అమ్మాయికి గిఫ్ట్ డీడ్గా నేను ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇది కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను మీకు. అలాగే మా చిన్నాన్నగారు అంటే రామదాస్ నాయుడు గారు పెద్ద అబ్బాయి రామజోగయ్య గారు, వారికి సంబంధించినటువంటి వారికి ప్యారగతుల రీత్యా వారి తండ్రి వారి తమ్ముడు ఆయన కలిసి ప్యారగతుల రీత్యా పంచుకున్నటువంటి వాళ్ళ ఆస్తుల్ని వారికి సంక్రమించినటువంటి 2.5 ఈ 5 సెంట్లలో మిగిలిన 2.5 సెంట్లు అనిర్దిష్టపు ఆస్తిని మా రెండో అమ్మాయి హరిత శ్రీజకి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా 2021 ఆగస్టు 18వ తారీఖుని భీమవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కూడా వారు ఏం మెన్షన్ చేశారంటే వారికి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వారికి సంబంధించి ఇంటికి రాకపోకలు సాగించుకోవడానికి వారు దానిలో ఈజ్మెంట్ రైట్ల వరకు వారు పెట్టుకున్నారు. రామజోగయ్య గారి యొక్క భార్య గారు, వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుమార్తె, ఈ నలుగురికి మాత్రమే ఈజ్మెంట్ రేట్లు వారి కారులు కానీ వారు కానీ వెళ్ళడానికి రావడానికి రాకపోకలు ఉండేలాగా ఈజ్మెంట్ రేట్లు పెట్టుకోవడం జరిగిందండి రామజోగయ్య గారు. దీంట్లో ఏం క్లాజ్ రాశారంటే నేను ఎప్పుడైనా ఈ బిల్డింగు వేరే వారికి అమ్మటం కానీ లేదా గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం కానీ నేను కానీ నా యొక్క వారసులు అంటే భార్య వారి పిల్లలు ఎవరన్నా కానీ దీన్ని అమ్మినట్లయితే అమ్మిన రోజే మేము ఉంచుకున్నటువంటి ఈజ్మెంట్ రేట్లు ఆ రోజే రద్దు అయిపోయే నిర్ణయం అని చాలా డీటెయిల్గా దీంట్లో రాశారండి. మాకు ఏ రోజైతే దాని యొక్క ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను. తర్వాత 2022వ తారీఖుని మార్చి 17వ తారీఖుని ఈ సత్యనారాయణమూర్తి అన్న వ్యక్తి, ఈ చేగుండ సత్యనారాయణమూర్తి అన్న వ్యక్తి రామజోగయ్య గారి యొక్క సోదరుడు అంటే అనంత శ్రీరామ అనే వ్యక్తి కన్న తండ్రి. ఇతను పెద్ద మనుషుల్లో అందరినీ కూడా బతిమాలుకుని ఆ ఇల్లు నాకు కావాలని చెప్పేసి రామజోగయ్య గారిని పెద్ద మనుషుల ద్వారా ఒప్పించుకుని ఆ ఇల్లుని ఉచితంగా రామజోగయ్య గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందండి. రామజోగయ్య గారు ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇది పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించి అతని యొక్క సోదరుడు సత్యనారాయణమూర్తికి రామజోగయ్య గారు ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కూడా సరిహద్దులు చూసుకోవాలి. ఇతనికి దారి తూర్పేపు ఉన్నటువంటి ఉమ్మడి దారికి అని ఇచ్చారండి. ఇతనికి తూర్పేపు ఉన్న ఉమ్మడి దారి తప్పితే ఏ రకంగా కూడా మాకు సంక్రమించినటువంటి 2.5 సెంట్ల నుంచి కూడా ఎటువంటి దారి కూడా వారు ఇవ్వలేదు. అటువంటి పరిస్థితులు ఆ డాక్యుమెంట్ కూడా నేను మీకు కూడా సబ్మిట్ చేస్తాను. ఇంత డీటెయిల్గా మాకు సంబంధించినటువంటి మా అమ్మాయికి సంక్రమించినటువంటి 5 సెంట్లని అసలు అమ్మటానికి రామజోగయ్య గారికి హక్కే లేదని నరసాపురం కోర్టులో ఓఎస్ నెంబర్ 30/2022 నెంబర్ తోటి ఒక కేసు ఫైల్ చేశాడండి. అనంత శ్రీరామ్ తండ్రి ఎవరైతే ఉన్నారో సత్యనారాయణమూర్తి తన తమ్ముడిని మీరు బెదిరించి ఏదైతే ఆస్తి మీ అమ్మాయి పేరు ఉందో అది బెదిరించి రాయించారని ఫిర్యాదులో అనంత శ్రీరామ్ తండ్రి అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. అంటే మీరు బెదిరించారా వాళ్ళ బ్రదర్ని? ఏమండి, రామజోగయ్య గారు అనే వ్యక్తి ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఆప్టాప్కి చీఫ్ జనరల్ మేనేజర్గా చేసినటువంటి చాలా అత్యంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన ఎల్ఎల్బి కూడా చేశారు. ఆయన బెదిరించి నేను రాయించుకోవడానికి ఆయన చిన్నపిల్లడు కాదు. నేను కేవలం 2.5 సెంట్ల కోసం ఎవరినో బెదిరించి అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని కాదు.
మీకు కావలిస్తే రామజోగి గారితో ఆయన నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను. వారితో మీరు స్వయంగా మాట్లాడి రామజోగి గారిని అడగండి, ఆయన ఇష్టపడి ఇచ్చారా, ఎవరిని బలవంతం చేస్తే ఇచ్చారా అనేది. ఈ రోజుల్లో అంత పెద్ద వ్యక్తి బెదిరించి తీసుకునేంత అంత అటువంటి ఈ రోజుల్లో జరుగుతాయండి. ఆయన ఎల్ఎల్బి చదువుకున్న వ్యక్తి, 78 సంవత్సరాలు, అంత హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్ ఆఫీసర్ చేసిన వ్యక్తి. ఆయన బెదిరిస్తే ఇటువంటి తప్పుడు ఆరోపణలనే మానుకోమంటుంటా. ఇంకొకటి, అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు ఎవరైతే ఫిర్యాదుదారుడు సత్యనారాయణ మూర్తి ఉన్నారో తనని తన భార్యని మీరు బెదిరిస్తున్నారు, మాకు రక్షణ కావాలని కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు. మీరు నిజంగానే వాళ్ళని బెదిరించారా? అసలు బెదిరించడానికి వాళ్ళని నేను ఎప్పుడు చూశానండి? అసలు నేను ఎక్కడ కల్పించాను? మా ప్రాణానికి రక్షణ కావాలని కూడా వారు ఫిర్యాదులు పేర్కొన్నారు. నేను చెప్తున్నాను మీకు, నేను ఆల్రెడీ ఈ నెల 19వ తారీఖు నేను వాళ్ళ మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆవుల్ని, గేదెల్ని, కారుని కూడా నా యొక్క 5 సెంటు స్థలంలో కట్టేయడం జరిగిందండి. వాళ్ళు కారుని అక్కడే పార్క్ చేసుకుని దాన్ని కబ్జా చేసింది వాళ్ళు. వాళ్ళని బెదిరించేంత కుసంస్కారిని కాదు, అంత తప్పుడు మనిషిని కాదు. నాకు అటువంటి నేను రౌడీజాలు చేసే వ్యక్తిని అంతకంటే కాదు. నా చరిత్ర చూసుకోండి, ఎక్కడ కూడా నా మీద ఎక్కడ పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు కానీ వాళ్ళ బెదిరించాడు వీళ్ళ బెదిరించాడు, నా రాజకీయంలో ఎప్పుడు కూడా నా మీద ఎక్కడ కూడా ఒక తప్పుడు చరిత్ర లేదు. చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని నేను. ఎవిడెన్స్ కూడా అవసరం మీకు నేను చూపిస్తాను. ఎటువంటి ఏమైనా ఎవిడెన్స్కి వాళ్ళు చూపించినట్లయితే నేను ఎక్కడన్నా వాళ్ళని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను వాళ్ళని బెదిరించినట్టు కానీ వాళ్ళ మనస్తాపాలకు గురి చేసినట్టు కానీ ఎక్కడన్నా వాళ్ళ ఆధారాలు సమర్పించినట్టయితే నేను దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాను. అంతేకాని ఇటువంటి చీప్ ట్రిక్స్, ఏదో నువ్వు ఏదో ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నావు కదా, ఏదో పాటలు రాసుకుంటున్నావు కదా, నేను చెప్తే ఎవరు ఏ ఆఫీసర్ అన్నా సరే మన ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోతారని అపోహతోటి నీ ఇష్టానుసారం తప్పుడు కంప్లైంట్ ఫెయిల్ చేస్తే ఆ కంప్లైంట్ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత గాడిద ఇది నువ్వే, నేను కాదు. నా దగ్గర పక్కా ఎవిడెన్స్, నువ్వు ఎవరు ఏ ఆఫీసర్ గారి దగ్గర సరే నేను ఎవిడెన్స్లతో సహా వస్తాను, ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాను. నువ్వు ఎటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేని పరిస్థితిలో దాన్ని నువ్వు ఫూల్ అయ్యేది నువ్వే. ఆలోచించుకోకుండా తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అనేది నీ యొక్క అవివేకం అని చెప్పేసి నేను అభిప్రాయపడ్డాను. అనంత శ్రీరామ్ ఫిర్యాదు వెనక ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయనుకోవచ్చా? దీని వెనక ఎటువంటి రాజకీయ కారణాలు లేవండి. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిందే కాదు, రాజకీయ కారణాలు ఉండడానికి ఇది పూర్తిగా అతని యొక్క వ్యక్తిగత కక్షా కార్పణ్యాలతో చేస్తున్నటువంటి అనేక పనులు అతను చేస్తున్నాడు. మా ఆఖరి తాతయ్య గారికి సంబంధించినటువంటి అబ్రాజ్పాలెం గ్రామంలో ఉన్నటువంటి 9 ఎకరాలని ఇతను హస్తగతం చేసుకుని, ఆయన చనిపోయిన తర్వాత ఇతని తండ్రి హస్తగతం చేసుకుని అప్పటి నుంచి అన్యాయక్రాంతంగా ఆయన 9 ఎకరాలు అనిపిస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఏమండి, నిన్న కాక మొన్న సాయంత్రం రామజోగి గారికి చెందినటువంటి వారి సొంత పెదనాయన గారు రామజోగి గారికి చెందినటువంటి దొడ్డిపట్ల సెంటర్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఆయన అమ్మేసుకోవడానికి ప్రపోజల్ పెట్టుకుంటే, అమ్మగారికి పెట్టుకుంటే, రామజోగి గారికి అమ్మగారికి పెట్టుకుంటే ఎవరైనా దీన్ని ఎవరైనా అమ్మడానికి ముందుకు వచ్చినా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. నా సంగతి మీకు తెలియదు, కపడతారని చెప్పేసి అనంత శ్రీరామ్ బెదిరించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ని అంటే ఇతనుకున్న పరిచయాన్ని అడ్డదిడ్డంగా ఉపయోగించుకోవడం ప్రయత్నం చేస్తూ ఏదో అమాయకుల్లాగా నటిస్తూ సొంత పెదనాన్నగారు ఆస్తుల్ని, సొంత చిన్న తాతయ్య గారు ఆస్తుల్ని అన్యాయక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా నేను అడుగుతున్నాను. మీకు ఎవరికైనా సరే పాత్రికేయ మిత్రులు కానీ ఎవరైనా సరే అండి, నేను ఎన్నిట్లైనా రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అంటే మీరేం చేయబోతున్నారు? మీ మీద తప్పుడు ఫిర్యాదు అని మీరు అంటున్నారు, మీరేం చేయబోతున్నారు? ఏమన్నా లీగల్గా వెళ్ళబోతున్నారు? నేను ఏదైనా సరే చట్టాన్ని నమ్మే వ్యక్తినండి. చట్టం పరిధిలోనే ఏదైనా సరే నేను ఫేస్ చేస్తాను తప్పితే వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా కానీ వెళ్ళి ఎటువంటి ప్రయత్నాలు చేయను. చట్టం ఒకటి ఉంది, ఆ చట్టపరంగానే ఈ సమస్యకి సొల్యూషన్ అంటూ నేను చూసుకుంటాను. అలాగే ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ నా యొక్క ప్రతిష్టని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అనంత శ్రీరామ్ తండ్రి మీద కూడా నేను భవిష్యత్తులో అతి తొందరలోనే పరువు నష్టం దావేయడానికి నేను అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. దాన్ని రెడీగా ఉండమని చెప్తున్నాను.
ఉద్దేశపూర్వకంగానే కక్షపూరితంగానే తనపై ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చేగొండి సూర్యప్రకాష్ స్పష్టం చేస్తున్నారు. తనపై ఈ విధంగా తప్పుడు ఫిర్యాదులు చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో అనంత శ్రీరామ్ మరియు అనంత శ్రీరామ్ తండ్రిపై కూడా పరువు నష్టం దావా వేయనున్నట్లు సూర్యప్రకాష్ వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి జిల్లా పాల్గొని.